దూకుడుతో ఆవారగాళ్లలో భయం పట్టుకుంది. అమ్మాయిల్ని చూస్తే చాలు ఇప్పుడు ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఏ ముసుగులో ఏ పోలీస్ దాగుందోనన్న భయంతో మామూలుగా చూసేందుకే భయపడిపోతున్నారు కంత్రి కుర్రాళ్లు. అంతేకాదు, పోలీసులకు పట్టుబడితే అవమాన భారంతో పాటు భారీ నజరాడా సైతం వేస్తుండటంతో యువతుల జోలికి వెళ్లాలి అంటేనే జంకుతున్నారు. గతంలో అమ్మాయిని బస్టాండ్లో చూస్తే చాలు నోళ్లు లేచేవి, చేష్టలు అసభ్యకరంగా ఉండేది. కానీ ప్రస్తుతం రోడ్డుపై అమ్మాయిని చూస్తే చాలు అండర్ కవర్లో ఉన్న పోలీసేమో అన్న భయంతో దూరంగా జరుగుతున్నారు. వాళ్లను మామూలుగా చూడాలంటేనే ఇప్పుడు భయపడిపోతున్నారు. హైదరాబాద్లో షీ టీమ్స్తో మంచి ఫలితాలు రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా షీ టీమ్స్ బృందాల్ని ఏర్పాటు చేశారు సైబరాబాద్ సిపి సివి ఆనంద్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా షీ టీమ్స్ రాబోతున్నాయి. షీ టీమ్స్ పనితీరుపై విస్తృత ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు. పోస్టర్లు, బ్యానర్లు, సినిమా థియేటర్స్ లో స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్, అవగాహన పుట్టించే పాటలతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పుదోవలోకి వెళ్లాలనుకునే వారి మైండ్ సెట్ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. యువతులు, విద్యార్థినులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు నిర్భయంగా నడవగలిగే పరిస్థితుల కోసం ప్రయత్నిస్తున్నామని, పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తే 100కు డయల్ చేయాలని సూచిస్తున్నారు. పోలీస్ ఫేస్బుక్, వాట్సాప్, హ్యాక్ అయి ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని, నేరుగా కలిసి ఫిర్యాదులు ఇచ్చినా పోకిరీగాళ్ల భరతం పడతామని చెబుతున్నారు పోలీసులు. పోలీసుల విస్తృత ప్రచారంతో మహిళల్లో షీ టీమ్స్ పై మంచి అవగాహన వచ్చింది. ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తే వెంటనే వారి వివరాలను ఫోటోలతో సహా షీ టీమ్స్ బృందాలకు పంపి వారి ఆట కట్టిస్తున్నారు. గతంలో కారులో వెడుతున్న టీవీ నటి అస్మితను కొందరు పోకిరీలు వెంటపడ్డారు. అసభ్య సంజ్ఞలు చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. వెంటనే వారి ఫోటో తీసి షీ టీమ్కు పంపించింది అస్మిత. 24 గంటల్లో వారిని అదుపులోకి తీసుకుంది షీ టీమ్. ఇలా ప్రతి ఒక్కరిలో షీ టీం అవగాహన కల్పిస్తోంది. పట్టుబడ్డ కుర్రాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఇలాంటి పాడు పనులకు దూరంగా ఉండాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు రావాలంటే ముందుగా మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలంటూ మైనర్ బాలురకు సూచించింది. పిల్లల మనసు మార్చేందుకు ఎన్సీఓలతో పాటు సైక్రియాట్రిస్టులను కూడా పిలిపించి వారితో ప్రత్యేకంగా గంటల తరబడి క్లాస్ ఇప్పిస్తున్నారు. దాంతో వారి మైండ్ సెట్ మారటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. అప్పటికి మారకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేసులు పెడితే కెరియర్ పాడవుతుందని, బుద్ధిగా ఉంటే బాగుపడతారన్న భావనను వారిలో కలిగిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు, స్వచ్ఛంద సంస్థల సమక్షంలో జరిగే కౌన్సిలింగ్తో చాలా మందిలో మార్పు వచ్చిందంటున్నారు పోలీసులు. నిర్భయ కేసు, కఠినమైన చట్టాలు కామాంధుల్ని కటకటాల వెనక్కి నెడుతున్నాయి. సైబరాబాద్ లో మహిళలకు కొండంత రక్షణగా నిలుస్తున్నాయి షీ టీమ్స్. యువతుల్ని వేధిస్తే మాత్రం సహించబోమని కఠినంగా హెచ్చరించడమే కాదు, ఆచరణలో కూడా చూపిస్తున్నారు పోలీసులు. ఏదో సాదాసీదాగా కేసులతో సరిపెడితే ప్రయోజనం ఏముంటుంది? ఎలాగోలా బయటకు దర్జాగా వచ్చేస్తున్నారు ఆవారగాళ్లు. అందుకే కఠినమైన ఐపీసీ చట్టాలను ప్రయోగిస్తున్నారు పోలీసులు. యువతల వెంటపడటం, మానసికంగా వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, హింసించడం వంటివి చేస్తే వారిని ఏమాత్రం వదలటం లేదు. నిర్భయ చట్టాన్ని ప్రయోగించి మరీ జైళ్లకు పంపుతున్నారు. గతంలో పోలిస్తే షీ టీమ్స్ రాకతో ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా చాలా మంది చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడినట్టు నటించడం, బైకు మీద వచ్చి యువతి చుట్టూ చక్కర్లు కొట్టడం, యువతికి డబ్బు చూపించి కోరిక తీర్చమంటూ వెంబడించడం వంటి వ్యధవేషాలు వేసే పోకిరీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి ఆవారాగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులు కొత్త ట్రిక్స్ తెర మీదకి తెచ్చారు. మఫ్టీలో జనం మధ్య కలిసిపోతున్నారు. ఆటోలు, బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తూ ఆకతాయిల అంతు చూస్తున్నారు. షీ టీమ్స్ వల్ల కాస్త ధైర్యంగా ఉండగలుగుతున్నామని భరోసా వచ్చిందని అంటున్నారు యువతులు.
యువతుల్ని ఆవారాగాళ్లు వేధించేటప్పుడు సీక్రెట్ కెమెరాలో కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆ వీడియో ఆడియో ఫుటేజ్ ను వారి తల్లిదండ్రులతో పాటు న్యాయస్థానాల ముందు సాక్ష్యాలుగా పెడుతున్నారు. పక్కా సాక్ష్యం ఉండటంతో శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారు. చాలా చోట్ల యువతులు కూడా పోలీసుల సమక్షంలోనే పోకిరీల తాట తీస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న జనం కూడా తలో చెయ్యి వేసి బుద్ధి చెబుతున్నారు. స్టేషన్ కు తీసుకొచ్చాక మీ వాడు బయట తిరుగుతూ చేస్తున్న ఘనకార్యం ఇది అని బంధువులకు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. తప్పైందా? ఇంకోసారి చేస్తా అమ్మతో సార్ కాలు మొక్క చేయండి సార్ జిందగీ తెలియదు సార్. నువ్వు చేసింది తప్పు, నువ్వు చూసినావు కదా. చేసిన సార్ నువ్వు నిజం చెప్పు, వదిలి పెడతాం. ఏం చేసినావు చెప్పు, వదిలి పెడతాం. వాళ్ళు నాకు చూసిన సార్. ఏం చేసినావు? నువ్వేం చేసినావు? వాళ్ళు అయినంత నేను నాకిన సార్. ఎవరు తగినాను? జంట నగరాల్లో నిబద్ధతతో సేవల్ని అందిస్తూ మహిళలకు మరింత భరోసా అందిస్తామని చెబుతున్నాయి షీ టీమ్స్. సో షీ ఈస్ హియర్, డోంట్ ఫియర్. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.